చెప్పినప్పుడు దయాకర్ గారు చెప్పండి నేను చెప్పేది వింటాను అర్థమైతే పూర్తి లోకల్ మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద ఇలా తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోయిందో బీఆర్ఎస్ తేల్చుకోవాలి. వాళ్ళ దాంట్లో తెలంగాణ తీసేసినాక గానీ మీరు ఇస్తున్న ప్రయారిటీ ఏంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అబాండాలు ఏంది, ఏ రకమైన ప్రయారిటీ దేనికి ఇస్తుండ్రో రేపు డెఫినెట్ గా అది కూడా చూడాల్సిన సందర్భం ఉంది. ప్రభుత్వం తరపున వాదన తెలియనియరు, మీ కోబెల్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు, తెలంగాణ ప్రజల మధ్య అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు, తెలంగాణ మేధావులు ఏం చెప్తారో తెలియనియరు. ఇదా మీడియా చేసేది? ఇదేనా? వాడెవడో ఎట్లాంటి వాడో దానికి సంబంధించిన అంశాలన్నీ వస్తాయి. నేను అంటున్నా, ఇలా ప్రభుత్వం మీద బట్టగాల్చి మీరేస్తుంటే సునకానందం పొందుతున్న వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మూల్యం ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మేము ప్రభుత్వంగా ఇన్ని మంచి పనులు చేస్తే ఒక్కటి పొగడాడు, ఇన్ని మంచి పనులు చేస్తే ఒక్కటి అనడు. ఇలా బీసీ బిల్లు తెస్తే వ్యతిరేకం చేస్తారు, వర్గీకరణ చేస్తే వ్యతిరేకం చేస్తారు, మేము ఫ్రీ బస్ ఇస్తే వ్యతిరేకం చేస్తారు. ఒక్కటి ప్రభుత్వం ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏందండి? ఫోర్త్ ఎస్టేట్ అంటే ఇస్తే పీపుల్స్ వాయిస్, కానీ పార్టీస్ వాయిసో వ్యక్తుల వాయిసో కాదు కదా. ఇలా మేము చెప్పుకోవాల్సి వస్తున్నది. అదంతా కూడా ఎక్కడి బేస్ ఉన్నా సరే, ఏదున్నా సరే నిజాలని చెప్పితే వాళ్ళని గౌరవిస్తాం, సెల్యూట్ కొడతాం, వాళ్ళకు వేల వేల దండాలు పెడతాం. కానీ ఇట్లాంటి పనికిరాని పార్టీలు చేసే ప్రచారాలకు ఇదే నిజమని నమ్మించే మీడియా ఉంటే అది మీడియానా లేకపోతే ఆ పర్సనల్ వ్యక్తులయా? ఇది నేను సీరియస్ ఆరోపణ చేస్తున్నా. దీని మీద నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా. ఎందుకంటే నేను చూస్తున్న రోజు ఈ 14 నెలలుగా నేను ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్సీనైనా ఎన్ని రకాల టీవీలను చూస్తున్నా, సోషల్ మీడియానా మీడియా కూడా అంటారు, అన్ని రకాలు చెప్తున్నా. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ తో సహా. అంటే మీరు మాట్లాడిన దానికి కవరేజ్ ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన దాన్ని రెండు కవరేజ్ ఇస్తున్నారు. దీనిలో ఏముంది? కవరేజ్ వేరు, ఒపీనియన్ వేరు, వ్యూస్ వేరు. ఓకే, మీరు ఇప్పుడు భరత్ గారు మీరు డిబేట్ చేస్తున్నప్పుడు నాకు అవకాశం ఇస్తున్నారు, శ్రవణ్ గారికి ఇస్తున్నారు. వినండి, న్యూట్రలిస్టులకు కూడా ఇస్తున్నారు. మీడియా రోల్ ఏదో మీడియాకి ఏదో ఉంది అంటారు. ఇదే సామాజిక మాధ్యమాలకు పుట్టినటువంటి ఒక విష ప్రచారాల విషపుత్రికకి రేవంత్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా మీద ద్వారా ఆయన సొంత ప్రచారంతో పాటు ఉన్న పార్టీలో ఉన్న నాయకుల పట్ల ఏ రకంగా ప్రచారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే తెలంగాణ అంటే ఏర్పడడం ఇష్టం లేని మీడియా మీద చెప్తున్నా, తెలంగాణ అంటే ఇష్టం లేని మీడియా మీద చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఎవరికో తలకాయన వస్తున్నది, ఎవరికో కడుపులు వస్తున్నది. ఆ కక్షని ఇట్లా తీర్చుకోవడానికి చేస్తున్నారు. దానికి బీజేపీ దండుగా ఉంది, దానికి టీడీపీ దండుగా ఉంది, ఇలా బీఆర్ఎస్ తోడైంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ పొగడాల్సింది ఎవరినండి? ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా 400 ఎకరాలు తెచ్చినందుకు కనీసం మీరు ఇట్లా చేయమని చెప్పాలి. ఇచ్చింది చంద్రబాబు, కొట్లాడింది రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఏ లైన్ పోవాలి? ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరికో ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. ఇదేంది? పైగా ఇది రివర్స్ గా కావట్లేదా? సాధించింది రేవంత్ రెడ్డి 400 ఎకరాలు కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతి కాకుండా